హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకుని హాస్పిటల్లోనే వాళ్ళ అన్నయ్యని నిలదీసిన క్రిష్. ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. సత్య ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావని క్రిష్ అడుగుతాడు. ఏం లేదు క్రిష్, నువ్వు రా అని సత్య తీసుకెళ్తూ ఉంటుంది. తర్వాత డాక్టర్ని పిలిచి ఆయన చేయికి కట్టండి, ఏమైనా చూడండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సత్య. సత్యాన్ని చూసిన క్రిష్ సత్య అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఇంత కంగారు పడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా సత్య బయటకు వచ్చి బావగారు ఎక్కడున్నారు, అక్క ఎక్కడుంది, కనిపించట్లేదు అని వెతుకుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బావగారు కనిపించగానే అక్కడికి వెళ్ళి ఏంటి బావగారు మీరు చేస్తున్న పని ఏంటి అని సత్య అడుగుతుంది. ఏంటి అసలు నువ్వేంటి ఇక్కడ అని వాళ్ళ బావ అడుగుతాడు. ఇంతకు అక్క ఇక్కడ, అక్కని ఏం చేశారు మీరు అని సత్య అడుగుతుంది. అదంతా నీకు అనవసరం, ఇక నుంచి వెళ్ళిపో అని వాళ్ళ బావగారు అంటారు. మరోవైపు లోపల సత్య వల్ల అక్కకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చడానికి డాక్టర్ రెడీ అవుతూ ఉంటారు. తనకి ఇంజెక్షన్ ఇవ్వబోతూ ఉంటారు. ఇంకా సత్య అయితే వాళ్ళ బావగారిని తోసేసి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తుంది. ఆపండి, మీరు ఏం చేస్తున్నారు, ఈ అబోర్షన్ తనకు అసలు ఇష్టం లేదు, ఆపండి అంటుంది. దీనికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపేస్తారు. ఇంతలో కృషి అక్కడికి వస్తాడు. ఏంటన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఇంకా సత్య లోపల నుంచి వాళ్ళ అక్కని బయటకు తీసుకొస్తుంది. సత్య నువ్వేంటి ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కృషి అడుగుతాడు. చూడండి మీ అన్నగారు ఏం చేస్తున్నారు, అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్, ఆ కడుపు తీయించడానికి అబోర్షన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకొచ్చారు అని సత్య చెప్తూ ఉంటుంది. సత్య మాటలు విన్న కృషి అయితే షాక్ అవుతాడు. నెల తప్పలేదు అని చాలా అరిచారు కదా, ఇప్పుడు నెల తప్పక మళ్ళీ తీయించడానికి వచ్చారు మీ అన్నయ్య అని సత్య అంటుంది. దీనికి కృషి వాళ్ళ అన్నయ్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇదంతా, సత్య చెప్తుంది నిజమేనా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కృషి అయితే నిలదీస్తూ ఉంటాడు. దీనికి వాళ్ళ అన్నయ్య ఏం సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.